साथियों, अब जरा गौर से इन सभी प्रोजेक्ट्स के बारे में देखिए। यह कितनी बड़ी बात है कि हम एक ही अवसर पर इंडियन आर्मी, इंडियन एयरफोर्स और इंडियन नेवी तीनों के लिए एक साथ फैसिलिटीज डेवलप कर रहे हैं। अमका का फ्लाइट टेस्टिंग सेंटर सामान्यतः इंडियन एयरफोर्स के लिए, बीडीएल का अंडर वाटर सिस्टम इंडियन नेवी के लिए और एचएफसीएल के एम्यूनिशन और फ्यूज तीनों सेनाओं के लिए और ड्रोन टेक्नोलॉजी सभी क्षेत्रों में उपयोगी है। और यह डाइवर्सिफिकेशन यूं ही नहीं है, हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है। हम रक्षा क्षेत्र में पूर्ण आत्मनिर्भरता के लक्ष्य के साथ तेजी से आगे बढ़ रहे हैं ताकि हमारी कोई भी सेना पीछे न रहे और हमारी सारी सेनाएं एक से एक बढ़कर साबित हों। మిత్రులారా, ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. మనం ఒకే సమయంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం కోసం ఏకకాలంలో సౌకర్యాలు అభివృద్ధి చేయటం గొప్ప విశేషం. ఎంకా వారు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ సాధారణంగా భారత వైమానిక దళం కోసం, బీడీఎల్ వారి అండర్ వాటర్ సిస్టమ్స్ భారత నావికా దళం కోసం, హెచ్ఎఫ్సిఎల్ వారి మందుగుండె సామగ్రి ఫ్యూజులు ఈ త్రివిధ దళాల కోసం, డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాలకి ఉపయోగపడుతుంది. ఈ వైవిధ్యీకరణకు ఒక కారణం ఉంది. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. తద్వారా మన దళాల్లో ఏది వెనకబడి ఉండకూడదు. మన దళాలన్నీ ఒకదానికి మించి ఇంకొకటి ఆ విధంగా నిరూపించుకోవాలి. साथियों, मुझे यह देखकर भी बेहद खुशी होती है कि पूरे प्रयास में पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों कंधे से कंधा मिलाकर खड़े हैं। पिछले 10 वर्षों में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमने पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर के बीच की खाई को लगभग पाट दिया है और आज हम होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ ही नहीं बल्कि होल ऑफ कंट्री अप्रोच के साथ आगे बढ़ रहे हैं। और मैं तो कहता हूं कि अब तो हम होल ऑफ द पीपुल अप्रोच तक भी पहुंच गए हैं। चाहे इंडिविजुअल इनोवेटर हो, बड़ी कंपनी हो, स्टार्टअप्स हो, एमएसएमई हो, हर कोई राष्ट्र रक्षा के इस महायज्ञ में अपनी आहुति दे रहा है। यह जो पब्लिक प्राइवेट पार्टनरशिप का मॉडल हमने अपनाया है, उसने डिफेंस मैन्युफैक्चरिंग को एक क्लोज्ड इन्वायरमेंट से निकालकर जन आंदोलन बना दिया है। और यह बड़ी खुशी की बात है कि इस जन आंदोलन का प्रत्यक्ष रूप हमें आंध्र प्रदेश में देखने को मिल रहा है। ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు చేయి కలిపి నడుస్తున్నాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. గత 10 ఏళ్లలో మన ప్రధానమంత్రి గారు నాయకత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఉన్న అంతరాన్ని మనం దాదాపు పూడ్చేశాం. ఈరోజు మనం కేవలం సమగ్ర ప్రభుత్వ విధానంతో పాటు సమగ్ర దేశ విధానంతో కూడా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మనం సమగ్ర ప్రజా విధానంను కూడా చేరుకున్నామని స్పష్టంగా చెప్పగలం. ఒక వ్యక్తిగత ఆవిష్కరణ అయినా, ఒక పెద్ద కంపెనీ అయినా, ఒక స్టార్టప్ అయినా లేదా ఒక ఎంఎస్ఎంఈ అయినా దేశ రక్షణ అనే మహత్తర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తన వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. మనం అనుసరించే ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా రక్షణ రంగ తయారీకి ఒక పరిమిత వాతావరణం నుంచి ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఆంధ్రప్రదేశ్లో చూడటం ఎంతో సంతోషకరమైన విషయం. साथियों, यह जो प्रोजेक्ट्स हैं ये ग्रोथ पोल की तरह कार्य करेंगे। रोजगार के लाखों अवसर बनेंगे। यहाँ की एकेडमियाँ, इंजीनियरिंग कॉलेज, आईटीआई सब इससे जुड़ेंगे और सप्लाई चेन डेवलप होगी। छोटे उद्योग लगेंगे। लोकल यूथ को हाई इन टेक्नोलॉजी के क्षेत्र में काम करने, सीखने और आगे बढ़ने का प्लेटफॉर्म भी मिलेगा। मतलब एक पूरे इकोसिस्टम का डेवलपमेंट होगा जो आंध्र प्रदेश के हॉलिस्टिक डेवलपमेंट में वह हेल्प करेगा। ఈ ప్రాజెక్టుల యొక్క వృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి. లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. స్థానిక విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ఐటీఐలు అనుసంధానించబడి సరఫరా గొలుసు అభివృద్ధి చెందుతుంది. చిన్న పరిశ్రమలు స్థాపించబడతాయి. స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పనిచేస్తుంది.
అలాగే వాళ్ళకి నేర్పబడుతుంది. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ మనకి లభిస్తుంది. అంటే దీని అర్థం ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధికి దోహదపడే ఒక పూర్తి సమగ్ర వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.